అండ్ ఇప్పుడు మంత్రి పదవుల ఇష్యూ చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు? జానారెడ్డి గారి పైన ధృతరాష్ట్రులాగా వ్యవహరిస్తున్నారా, నిజంగా ధర్మరాజులాగా వ్యవహరిస్తున్నారా? ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది వారే చెప్తారు. కానీ వారు అనుకుంటున్నట్టు ఏమి కాదు అనుకుంటా. జానారెడ్డి గారు వారికి వ్యతిరేకంగా ఉంటారని నేను అనుకోను. వారికి కూడా కోరుకునేది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆ అవకాశాలు ఇట్లాంటి ప్రకటనలతో ఏమైనా సన్నగిలుతాయనే ఒక డౌట్ వచ్చిండే నాకు. బట్ ఆయనకు ఎలిజిబిలిటీ లేదని మనం ఎవరు అను, అది అధిష్టానం నిర్ణయం, ముఖ్యమంత్రి గారు. కంచె గచ్చిబౌలి వ్యవహారంలో మంత్రి ఎవరో అంటే ఎంపీ ఎవరో మీకన్నా తెలుసా దయాకర్ గారు? అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తారు. మరి ఆయన తొందరలో ఎర్రగడకు పంపించాలనో మరి విశాఖపట్నం గెలిపించాలో, కానీ ఆయన అడగండి కలిస్తే ఎవరా ఎంపీ అని. రేపైన ఎల్లుండి ఆయన చెప్తాడు. ఆ చెప్పినాటికి ఒక అంతు పొంతు ఏముండదు, అదే నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇప్పుడు మన బ్రహ్మానందం స్టేట్మెంట్స్ అయిపోయినాయి, ఆయన జోక్ అయిపోతుంది. ఆయన మాట్లాడేది ఎంత సీరియస్ అయినా జోక్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి పిటి అంటే త్వరలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోవచ్చు, పిసిసి కార్యవర్గం ఎప్పుడు జరగబోవచ్చు అనుకోవచ్చు? ఎందుకు ఎన్ని రోజులు పెండింగ్ పెడుతున్నారు? అది నేను చెప్పలేను, కానీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది చెప్పలేను. కానీ అది చెప్పలేము. అది చెప్పే అవకాశం ఎందుకు తక్కువ అంటే, అది ముఖ్యమంత్రి గారికి దానికి సంబంధించి మేము కోరుకోవడంలో తప్పు లేదు, వస్తుందని అనడంలో మీ తప్పు లేదు, రావాలని. మంచి పొజిషన్ ఉంటారు దయాకర్ గారు, మంచి పొజిషన్. అది వారు అనుకోని నేను అవసరం అని అనిపిస్తే డెఫినెట్గా అవకాశం కల్పిస్తారు. కానీ ఇప్పటికి నాకున్న అంచనా మేరకు అయితే ప్రాబబుల్ లిస్ట్లో అందరూ కూడా ఎలిజిబుల్ వాళ్ళను ఫైనల్ లిస్ట్ చేస్తున్నారు. అది ఎప్పటికి డిక్లేర్ చేస్తారో ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసికి తెలుసు. కానీ దాంట్లో ఉంటే మంచిదే, లేకుంటే మళ్ళీ ఏం బాధపడేది ఏం ఉండదు. ఇప్పుడు ఏదో దాని కొరకే పని చేస్తున్నట్టు ఏముండదు. కానీ డెఫినెట్గా యువతకు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ ఐడియలిస్టులకు ఉండాలనేది. అంటే చాలా మంది మీ వాళ్ళే తమ్నైల్స్ పెడుతున్నారు, మాకు వస్తుందని చెప్తుండ్రు, ఇట్లా అని చెప్తుండ్రు, ఈ రకంగా వస్తే మంచిది, రాకపోతే మళ్ళీ వచ్చేదానికి కొట్లాడే ప్రయత్నం చేస్తాను తప్పితే పార్టీ బలోపేతం కావడం, పార్టీ మరొకసారి అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అంటే మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారా? అనుకోక ఎవరైనా రాదని అంటుండ్రా? ఎవరంటారు? ఒక్కసారి నువ్వు ఎట్లాగ తిరుగుతావు కాబట్టి చెప్పు. బీఆర్ఎస్ వాళ్ళంటారా? బీజేపీ అతి వేగంగా పడిపోతున్న పార్టీ దేశంలో. ఇప్పుడే సావుదప్పు కళ్ళు పోయేటట్టు గెలిచింది. బీఆర్ఎస్ ఆశలు పెట్టుకోవద్దాను. పగటి కళలు కన్నా, రాత్రి కళలు కన్నా ఇక అది పులకేసి శకలే అయితే తప్పితే ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటుంది అనుకోండి. రేపు దేశంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నది మా అంచనా నెక్స్ట్ టైం. కాబట్టి ఎందుకు మీకు 26కి తెలుస్తుంది కదా, ఇప్పుడు ఏదో ఉత్తముచ్చి కంటలేం కదా. 25-26 తర్వాత మీకు ఈ దేశంలో జరిగే మార్పులు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పటికీ అది ఏదో పంటిఘాటాన్ని బట్టి ప్రజలు అనుభవిస్తారు తప్పితే బీజేపీతో ఒరిగేది ఏం లేదు. బీజేపీని ప్రజలే ఇంటికి సాగనంపుతారు. ఎస్, అది సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటం. ఇప్పటికి వారికి న్యాయం జరిగింది. న్యాయం జరగడం కాదు, ఇప్పటికైనా మాలామాదిగలు కలిసి పోతారనే ఒక ఆలోచన, 1-2 సంవత్సరాల తర్వాత అందరం కలిసిపోతామనే ఒక భావన ఉంది. డెఫినెట్గా ఇది వ్యతిరేకించినా అనుకూలంగా ఉండే వాళ్ళు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. రేపు సమస్యలు ఏ విధంగా వస్తాయనే అంశంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని తయారు చేసి